వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఈనాడు ఎడిటోరియల్లో ఉన్న న్యూస్ ఇది. యాక్చువల్లీ హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఇది ఆర్టికల్. యూపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్లో ఇది యూపీఎస్సి జిఎస్ పేపర్ 1, యూపీఎస్సి జిఎస్ పేపర్ 1 అండ్ టీజీపీఎస్సి జనరల్ స్టడీస్ అంటే టీజీపీఎస్సి మెయిన్స్ జనరల్ స్టడీస్ పేపర్ 3లో సోషల్ అనే టాపిక్లో ఎడ్యుకేషన్ దగ్గర వస్తుంది. ఒకసారి ఎడిటోరియల్కి వెళ్తే అంటే మనమే క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకున్నాము. పెద్ద చదువులో ప్రమాణాలు పెరుగుతాయా అనేది టాపిక్ అనమాట. చూద్దాం. యాక్చువల్లీ హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఉన్న ఆర్టికల్ ఇది. ఫస్ట్ ఏంటంటే ఇంట్రడక్షన్ ఏం రాసామంటే, భారతదేశంలో ప్రపంచంలో అత్యధిక యువజనాభా కలిగిన దేశం. అంటే ప్రజెంట్లీ మొత్తం వరల్డ్లో చూసుకున్నట్టయితే ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంట్రీ ఆఫ్ హ్యావింగ్ యూత్ పాపులేషన్ అనమాట. యంగ్ జనరేషన్ ఉన్న దేశాలలో భారతదేశం కూడా ఒక దేశం. మొత్తం జనాభాలో చూసుకుంటే 18 నుంచి 35 ఏళ్ళ వయసు గల యువత దేశాల్లో 60% కంటే ఎక్కువ ఉన్నారు. అంటే దేశ జనాభాలో 65% మంది ఎవరున్నారంటే 18 ఇయర్స్ టు 35 ఇయర్స్ మధ్యలో 25 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు ఉన్నారనమాట. అంటే ఇది ఇంట్రడక్షన్లో రాస్తాము. ఎందుకనంటే హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇదే కదా కాబట్టి. అయితే ఈ యువశక్తిని సమర్థవంతంగా వినియోగించాలంటే ఉన్నత విద్యా ప్రమాణాలు అత్యంత కీలకము. నెక్స్ట్ ఈ దీనికి సంబంధించి ఏంటంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఒక డేటా ఉన్నది, దాన్ని కూడా మనం ఇందులో రాయాలి. ప్రస్తుతం ప్రపంచంలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఉన్నత విద్యలో 28.4%. ఇది 2023 అండి. AISHE అంటే ఆల్ ఇండియా సర్వే ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, అనమాట. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ద్వారా ఈ AISHE అనే సర్వే అనేది రిపోర్ట్ అనేది విడుదల చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరము. అంటే ఇది 2023కి సంబంధించింది. 2025 రిపోర్ట్ చూస్తే అందులో ఏంటంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 31% ఉందన్నమాట. అప్రాక్సిమేట్లీ 31% చేంజ్, మనం 31% రాసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్లో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఎంత ఉన్నది అని అంటే 2025 నాటికి 31% ఉన్నది. కాగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఇది 60 to 80% ఉన్నది. కంపారిటివ్ అనమాట. అమెరికాలో 88% గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఉంటే, యూకేలో 70%, చైనాలో 54%, ఇండియాలో 28.4%. దీన్ని చేంజ్ చేసుకుందాం, 31% అనుకుందాం. ఇన్ కంపేరింగ్ విత్ డెవలప్డ్ కంట్రీస్ అమెరికా, యూకే, చైనా ఈ దేశాలతో పోల్చుకున్నప్పుడు భారతదేశం గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోలో 31% మాత్రమే ఉన్నది, బిలో 50% అనమాట. అయితే ఈ క్యూఎస్ ర్యాంకింగ్ టాప్ 200 యూనివర్సిటీ చూసుకుంటే, క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్ అంటే ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలకు ర్యాంకింగ్స్ అనేవి ఇవ్వబడుతుంది ఈ క్యూఎస్ అనే సంస్థ. అయితే అమెరికాలో మొత్తం అంటే 200 యూనివర్సిటీస్ ఉంటే అమెరికా నుంచి 45 యూనివర్సిటీస్, యూకేలో 28 యూనివర్సిటీస్ ఈ 200 టాప్ 200లో ఉన్నాయి. చైనా 15 యూనివర్సిటీస్ ఉంటే ఇండియాలో కేవలము 3 యూనివర్సిటీస్ 3 మాత్రమే ఉన్నాయి. అయితే జీడిపిలో కూడా చూసుకోవాలి కంపారిటివ్. అయితే యాక్చువల్లీ ఇది ఇంట్రడక్షన్లో రాయద్దు, మధ్యలో ఎక్కడో రాయాలి. ఇక్కడ రాస్తున్నాం మనం. ఈ జీడిపిలో రీసెర్చ్ గురించి ఉన్న ఎలొకేషన్స్ ఏంటంటే అమెరికాలో 2.8%, యూకేలో 1.9%, చైనాలో జస్ట్ మనం ఇది ఒక్క రాసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఏంటంటే ప్రస్తుతం భారతదేశంలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 31%, AISHE 2025 ప్రకారము ఇచ్చి, ప్లస్ పరిశోధనకు సంబంధించి రీసెర్చ్కి సంబంధించి ఇండియా జీడిపిలో చేస్తున్న వ్యయం ఎంత అని అంటే బిలో 1%, 7% మాత్రమే ఉన్నది అని చెప్పి రాయాలి. నెక్స్ట్ దీనికి అసలు యాక్చువల్లీ చేంజెస్ అంటే మనం ఇది క్రిటికల్లీ అనలైజ్గా రాస్తున్నాము. ప్రస్తుతం ఈ ఛాలెంజెస్ ఏమున్నాయనంటే క్వాలిటీ అండి, నాణ్యత లోపము. నాణ్యత లోపం దేనికనంటే చాలా విశ్వవిద్యాలయాల్లో నాకంటే నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ అనమాట. ఇది ఎవరిస్తారంటే ఈ నాక్ రిపోర్ట్ని ప్రతి యూనివర్సిటీకి నాక్ రిపోర్ట్ ఉంటుంది. దీన్ని యూజీఎస్సి యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్, యూజీఎస్సి
యూజీసీ గ్రాంట్స్ కమిషన్ ఉంటుంది కదా, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అని 1994 నుంచి ఈ నాక్ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రతి యూనివర్సిటీకి సంబంధించి. అయితే దేశంలో ఉన్న 1000కి పైగా విశ్వవిద్యాలయాల్లో కేవలం 12 మాత్రమే A+ అనే రేటింగ్ని పొంది ఉన్నాయి. ఇదొక లోపం అనమాట. ఛాలెంజెస్ ఏంటంటే నెక్స్ట్ ఫ్యాకల్టీ కొరత, దేశవ్యాప్తంగా 40% ఫ్యాకల్టీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం ఏదంటే గెస్ట్ లెక్చర్లపై డిపెండెన్సీ అనేది ఎక్కువగా ఉన్నది. నెక్స్ట్ చూసుకుంటే రీసెర్చ్లో ఇంకా వెనుకబాటులు ఉన్నాం. ఎట్లా ఇందాక మనం చూసామంట, అంటే పరిశోధన వ్యయంలో జీడిపిలో ఎంత మనం కేటాయిస్తున్నామంటే 0.7%. ఉపాధి అవకాశాలు ఏఐసిటి, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, దీని యొక్క రిపోర్ట్ ప్రకారం ఏంటంటే మొత్తం టోటల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు కేవలం 45% మాత్రమే ఉపాధి పొందుతున్నారు. ఎంప్లాయ్మెంట్ అంటే మొత్తం గ్రాడ్యుయేట్స్లో జస్ట్ ఓన్లీ 45% మాత్రమే ఉపాధి అనేది పొందుతున్నారు. విద్యా పాఠ్యాంశాలు మార్కెట్ అవసరాలకు సరిపోవడం లేదు. జస్ట్ ఏంటంటే మనం టెక్స్ట్ బుక్లో సిలబస్లో ఉన్నది చదువుతుంటే బయట వచ్చి వర్క్ చేసేది ఉంటుంది కదా, ప్రాక్టికల్ థియరీ వేరు ప్రాక్టికల్ వేరు అనమాట. వచ్చి బయట వర్క్ చేస్తే ఆ నాలెడ్జ్ అనేది సరిపోవడం లేదు. సిలబస్ కూడా ఏంటంటే ప్రజెంట్ మార్కెట్కి అనుకూలంగా లేదనమాట. మౌలిక సదుపాయాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఏంటంటే ల్యాబ్లు, లైబ్రరీలు లేవు. అంటే గ్రామీణ కళాశాలలో ఇంటర్నెట్, సాంకేతిక వనరులు తక్కువగా ఉన్నాయి. ప్రైవేట్ ప్రభావం అంటే లాభాపేక్షతో నడుస్తున్న ప్రైవేట్ సంస్థల్లో నాణ్యత కంటే వ్యాపార ధోరణి ఎక్కువగా ఉన్నది. ఇదేంటంటే రీసెంట్గా తెలంగాణలో కూడా కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ అనేవి ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాయి. రీసెంట్గా హైకోర్టు కూడా తెలంగాణ గవర్నమెంట్కి ఆదేశాలు ఇచ్చింది. ఏంటంటే ఈ ప్రైవేట్ యూనివర్సిటీలలో ప్రైవేటుగా ఏర్పాటైన యూనివర్సిటీలు ఉన్నాయి కదా, గీతం యూనివర్సిటీ, అనురాగ్ యూనివర్సిటీ ప్లస్ మల్లారెడ్డి యూనివర్సిటీ ఉన్నాయి కదా, ఇందులో ఉన్న వసతులు, మౌలిక వసతులు ఎలా ఉన్నాయి, పెట్టినాక పర్పస్ అనేది ఫుల్ఫిల్ అవుతుందా లేదా అనేది ఎంక్వైరీ చేయడానికి ఒక కమిటీ అనేది అంటే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది తెలంగాణ హైకోర్టు. ఇవి ఛాలెంజెస్ అనమాట. అంటే ఈ ప్రమాణాలు తగ్గడానికి కారణాలు ఏంటంటే అధిక విద్యార్థుల సంఖ్య, ఉన్న కాలేజెస్కి ప్లస్ స్టూడెంట్స్కి మధ్య రేషియో అనేది తక్కువగా ఉంది. అంటే విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు, సో నాణ్యత అనేది తక్కువగా ఉంటుంది. నిధుల కొరత ప్రజెంట్ మనం తెలంగాణలో చూస్తున్నాము. కింద ఎగ్జాంపుల్ మనం రాసుకోవచ్చు. ఏంటంటే తెలంగాణలో ఈ ఫీజు రియంబర్స్మెంట్కు సంబంధించి ఇంకా బకాయిలు చాలా ఏళ్ళ నుంచి ఉన్నాయి. దీని ద్వారా ఏమవుతుందనంటే ఇది కూడా ఒక రీజన్, ఎగ్జాంపుల్ రాయొచ్చు మనం. ఏంటంటే సర్టెన్ కాలేజ్కి ఫీజు రియంబర్స్మెంట్ నిధులు, ఫండ్స్ అనేవి రానప్పుడు ఈ కాలేజీలు ఏం చేస్తాయి అని అంటే తక్కువ, అంటే వీళ్ళకి ఫ్యాకల్టీకి శాలరీస్ ఇవ్వాలి కాబట్టి మోస్ట్ ఆఫ్ ది నాకు తెలిసి ఒక 3 to 3.5 years నుంచి ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేవి పెండింగ్లో ఉన్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ ఉన్నాయి. అయితే వీళ్ళు కాలేజ్ వాళ్ళు ఏం చేశారంటే మనకు తెలుసు యాజ్ యూజువల్గా లో ప్రొఫైల్ అంటే తక్కువ జీతానికి వచ్చే వాళ్ళని తీసుకొని వచ్చి ఈ ఫ్యాకల్టీగా నియమిస్తుంటారు. ప్లస్ రీసెర్చ్లో అంతగా ఆసక్తి తగ్గడం, ప్లస్ పరిశ్రమ విద్యా అనుసంధాన లోపం. ఎగ్జాక్ట్లీ అండి, విద్యా పాఠ్యాంశాలు మార్కెట్ అవసరాలకు సరిపోలు. పైన మనం చూసినవి ఇవన్నీ రీజన్ ఫర్ డిక్లైనింగ్ స్టాండర్డ్స్ ఇవన్నమాట. నెక్స్ట్ మనం రాయాల్సింది ఈ ఆన్సర్లు ఏంటంటే నెక్స్ట్ అనమాట. ఫస్ట్ వన్ ఇంట్రొడక్షన్ రాస్తాం, ఆ తర్వాతకి ఛాలెంజెస్ రాస్తాము. నెక్స్ట్ ఇంపాక్ట్ అండ్ కాన్సిక్వెన్సెస్, ప్రభావం మరియు పరిణామాలు ఎలా ఉన్నాయి, కారణం ఏంది అసలు, యాక్చువల్లీ ప్రభావం ఏంది అంటే దీని మీద ఆర్థిక ప్రభావం అనేది ఉంది. ఇంపాక్ట్ దీని మీద చూపిస్తుంది, ఇంపాక్ట్ అండ్ కాన్సిక్వెన్సెస్ పైన ఉన్న వాటి వల్ల ఏంటంటే తక్కువ ఫండ్స్ అనేవి ఎలకేట్ చేయడం ద్వారా రీసెర్చ్ మీద ఇంట్రెస్ట్ లేకపోవడము, ప్లస్ లో ప్రొఫైల్ ఉన్న ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఉండడము, ఎమ్యూనిటీస్ లేకపోవడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్గా ఉండడం వల్ల జరిగే ప్రభావాలు, దాని యొక్క పరిణామాలు ఎలా ఉంటే ఆర్థిక ప్రభావం, నైపుణ్య లోపం, ఉత్పాదకత తగ్గుతుంది, పరిశ్రమలు విదేశీ నైపుణ్యంపై ఆధారపడతాయి, జీడిపి వృద్ధి రేటు ప్రతికూల ప్రభావం అనమాట. నెక్స్ట్ సామాజిక ప్రభావం, సొసైటీ మీద ఎలా ఉంటే విద్యా సమానతలు పెరుగుతాయి. అంటే ఈ ప్రైవేట్ కాలేజెస్, ప్రైవేట్ యూనివర్సిటీలలో ఎవరు చదువుతారంటే ఎవరి దగ్గర అయితే ఎక్కువ డబ్బులు ఉన్నాయో వాళ్ళు చదువుతారు, ప్లస్ తక్కువ ఉన్న వాళ్ళు ఈ ప్రభుత్వ విద్యా సంస్థలో చదువుతారు. వీళ్ళకి మధ్య ఒక గ్యాప్ అనేది ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది. దాని ద్వారా ఒక ఇన్ఈక్వాలిటీస్ అనేవి ఏర్పడతాయి, విద్యా అసమానతలు, గ్రామీణ విద్యార్థుల వెనుకబడతనము, ప్లస్ సామాజిక చలనం అనేది తగ్గిపోతుంది. సోషల్ మూవ్మెంట్ ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అర్బన్ సిటీస్లో ఉన్న వాళ్ళు అంటే వీళ్ళు బేసికల్లీ అంటే ప్రైవేట్ ఎడ్యుకేషన్ వీళ్ళకి అందడము,
వీళ్ళ యొక్క ఐక్యూ లెవెల్స్ పెరగడము, వీళ్ళకి అంటే ఈ ప్రైవేట్ కాలేజెస్లో ఉన్న సదుపాయాలు దానికి సంబంధించి ఎక్కువగా ఉండడం ద్వారా వీళ్ళని రూరల్ ఉన్న అంటే గ్రామీణ నేపథ్యం ఉన్న వాళ్ళని వీళ్ళతో కంపేర్ చేస్తే అన్ని రకాల్లో కూడా వెనుకబడుతూ ఉంటారు. తద్వారా ఏంటంటే సోషల్ మూవ్మెంట్ అనేది అంటే వీళ్ళ యొక్క డెవలప్మెంట్ అనేది తక్కువ అవుతుంది అనమాట అన్ని రకాలుగా. ఇది ఉపాధి మీద కూడా ప్రభావం చూపుతుంది. ఎలా అంటే నిరుద్యోగ అన్‌ఎంప్లాయ్‌మెంట్ పెరుగుతుంది. ఎడ్యుకేషనల్ ఎడ్యుకేటెడ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనే కొత్త సమస్య. అలానే ఏందంటే ఈ విలేజ్‌లో ఉన్నతను కూడా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాడు. ప్లస్ అర్బన్‌లో ఉన్నతను కూడా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాడు. అయితే వీళ్ళకి మధ్య ఏంది టెక్నాలజికల్లీ టెక్నికల్లీ చాలా డిఫరెన్సెస్ అనేవి ఏర్పడతాయి. దీని ద్వారా ఏదంటే ఒక కొత్త అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. అదేంటంటే ఎడ్యుకేటెడ్ చదువుకున్నప్పటికీ కూడా ఒక నిరుద్యోగత ఒక సమస్య అనేది ఏర్పడుతుంది. దీనికి సంబంధించి ప్రభుత్వ చర్యలు మరియు సంస్కరణలు ఏం తీసుకొచ్చింది గవర్నమెంట్ అంటే ఇవి రాయాలండి. ఎందుకనంటే ఖచ్చితంగా మనం మెయిన్స్ ఆన్సర్‌లో రాసేటప్పుడు ఫస్ట్ గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్స్ ఏమి తీసుకొచ్చింది. చూసుకుంటే ఫస్ట్ ఎన్‌ఈపీ చాలా ఇంపార్టెంట్ అండి. మోస్ట్‌లీ ఈ సంవత్సరము మెయిన్స్‌లో, జీఎస్‌లో ఎక్స్‌పెక్టెడ్ క్వెషన్ అనమాట. జాతీయ విద్యా విధానం మన టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్‌లో కూడా వచ్చింది. జాతీయ విద్యా విధానం 1986 అంతకంటే ముందు కూడా ఉన్నాయి. రీసెంట్‌గా అంటే లేటెస్ట్‌గా ఉన్న జాతీయ విద్యా విధానం ఏందంటే 2020లో తీసుకొచ్చారు. ఇందులో ఉన్న కొన్ని ప్రోగ్రామ్స్ +5+3+3+2 విధానం తీసుకొని వచ్చారు. త్రిభాషా విధానం ఇవన్నీ ఏందంటే ప్లస్ హైయర్ ఎడ్యుకేషన్‌కి సంబంధించి కొన్ని తీసుకొచ్చిన చేంజెస్ అనమాట. అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అని, ప్లస్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఎవరైతే పరిశోధనకు సంబంధించి వెనుకబడి ఉన్నామని చెప్పారు కదా ఇందాక. దానికి సంబంధించి ఒక ఫౌండేషన్ దీనికి ఫండ్ కేటాయింపు. ప్లస్ డిగ్రీ అనేది 4 ఇయర్స్ చేశారు. 3 ఇయర్స్‌లో స్టూడెంట్స్‌కి అనుకున్నంత నాలెడ్జ్ అనేది రావడం లేదు. సో, డిగ్రీని కూడా 4 సంవత్సరాలు చేయడం జరిగింది. విద్యా స్వాతంత్రం పెంపు అటానమీ అనంటే గతంలో కేవలం అంటే బైపీసీ అనంటే బాటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అంటే ఇదే ఉండాలి. మనకి ఆర్ట్స్ వాళ్ళకి ఆర్ట్స్ ఉన్న చదివే స్టూడెంట్స్‌కి, సైన్స్ చదివే స్టూడెంట్స్‌కి మధ్య ఏందనంటే వీళ్ళు కేవలం ఆర్ట్స్ సబ్జెక్ట్స్‌ని తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా సైన్స్ చదివే విద్యార్థులు కేవలం రిమైనింగ్ సబ్జెక్ట్స్‌గా సైన్స్ సబ్జెక్ట్స్‌ని ఎంపిక చేసుకోవాల్సి ఉండే. అయితే దీని ద్వారా ఏం చేశారంటే ఎలెక్టివ్స్ అనమాట. అంటే అటానమీ వాళ్ళకి సైన్స్ వాళ్ళు ఆర్ట్స్ సబ్జెక్ట్స్ అయినా తీసుకోవచ్చు. ఆర్ట్స్ వాళ్ళు సైన్స్ సబ్జెక్ట్స్ అయినా ఎలెక్టివ్‌గా తీసుకోవచ్చు అని చెప్పి కొన్ని చేంజెస్ అనేవి తీసుకురావడం జరిగింది. రుసా రాష్ట్రీయ ఉच्चतर శిక్షా అభియాన్ అంటే హైయర్ ఎడ్యుకేషన్‌కి సంబంధించి మేజర్‌గా ఏందంటే యూనివర్సిటీస్ ఉంటాయి కదా! వాళ్ళకి ఫండ్ అనేది అలొకేట్ చేస్తుంది. ప్లస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన డెవలప్‌మెంట్ అనేది ఈ రూసా ద్వారా జరుగుతుంది. నాక్ ప్లస్ ఎన్ఐఆర్ఎఫ్ ఇందాక చెప్పాం కదా! యూనివర్సిటీకి సంబంధించి ఏ ప్లస్, ఏ ప్లస్ ప్లస్ అనే గ్రేడింగ్ అనేవి ఈ నాక్ అనేది ఇస్తుంది. నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ సర్టిఫికేషన్ కౌన్సిల్. నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ ఇది యూజీసీ ద్వారా ఇవ్వబడుతుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ అన్నమాట. యూనివర్సిటీకి సంబంధించిన ర్యాంకింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. తద్వారా ఏందంటే యూనివర్సిటీకి సంబంధించి క్వాలిటీస్ ఎలా ఉన్నాయి, ఎడ్యుకేషన్‌కి సంబంధించి రిమైనింగ్ ఎమ్యూనిటీస్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎలా ఉన్నాయి, దీని ప్రకారంగా యూనివర్సిటీకి ర్యాంకింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. తద్వారా వీటి మధ్య ఒక పోటీతత్వ ధోరణి అనేది ఏర్పడుతుందన్నమాట యూనివర్సిటీస్ మధ్య. హెచ్ఈసీఐ హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా మొత్తం ఉంటాయి కదా! యూజీసీ, ఏఐసీటీ, ఎన్‌సీటీ వీళ్ళందరిని ఏం చేస్తుంది ఈ సంస్థలన్నిటిని ఏం చేస్తుందంటే ఒక ఏకీకృతం చేయడం జరుగుతుంది. మెయిన్ ఏందంటే ఒక చట్రం కిందకి తీసుకొని వచ్చే సంస్థ ఏందంటే హెచ్ఈసీఐ. నెక్స్ట్ గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్స్ అండి ఇయన్నీ. నెక్స్ట్ ఏందంటే ఇంటర్నేషనల్‌గా ఏమేమి ఉన్నాయి రిమైనింగ్ ఇది కూడా స్కిల్ ఇండియా, స్వయం డిజిటల్ ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన సంస్కరణ అనమాట. దీనికి అడిషనల్‌గా మనం ఏందంటే ఒక 2, 3 పాయింట్స్ రాష్ట్రం తీసుకొచ్చినవి కూడా రాసుకోవచ్చు. ఏందంటే ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్‌కి సంబంధించి ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్లస్ పీజీ టు కేజీ విద్య అని కేజీ టు పీజీ విద్య ప్లస్ ఉచిత విద్య, ఈ గురుకులాల ఏర్పాటు ఇవన్నీ రాష్ట్రం తీసుకొని వచ్చిన కొన్ని చేంజెస్ అనమాట. గురుకుల విద్యా విధానం గురుకుల సారీ విద్యా విధానం అనుకోవచ్చు. గురుకుల విద్యా విధానం. దీని ద్వారా ఏందంటే అందరికీ గ్రామీణ నేపథ్యం ఉన్న పేదవాళ్ళందరికీ కూడా రెసిడెన్షియల్ అనమాట. ఫుడ్‌తో పాటు షెల్టర్ కూడా ఉచితంగా ఇస్తూ విద్య అనేది చెప్పించడం జరుగుతుంది. విద్యా సదుపాయాలు కల్పించడం జరుగుతుంది. ఈ స్టేట్‌కి సంబంధించిన ఒక 2, 3 పాయింట్స్ మనం ఇక్కడ రాసుకోవాలి. అయితే ఇంటర్నేషనల్‌గా ఎలా ఉన్నాయి బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమున్నాయంటే ఫిన్లాండ్‌లో ఎలా ఉందనంటే స్టూడెంట్ సెంట్రిక్ అనమాట. అంటే విద్యార్థికి సంబంధించి అంటే మేజర్ ఏందంటే ఇక్కడ
ఇక్కడ ఇండియాలో ఏం జరుగుతుంది అంటే మనం మోస్ట్ ఏం చేస్తున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంసెట్ ఉంది. ఈ ఎంసెట్‌కి సంబంధించిన విధంగానే మన ఎడ్యుకేషన్‌లో ఏందంటే టీచింగ్ అనేది చేయడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఏందంటే స్టూడెంట్ సెంట్రిక్ అనమాట. సెర్టైన్ స్టూడెంట్ ఒక సెట్ ఆఫ్ స్టూడెంట్స్ వాళ్ళకి సంబంధించిన విధంగానే ఎడ్యుకేషన్ అనేది ఫిన్లాండ్‌లో అందించడం జరుగుతుంది. తద్వారా ఏందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏందనంటే సరే ఒక టెక్నికల్‌కి సంబంధించిన నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ప్లస్ ఆ విధంగానే వాళ్ళ యొక్క కెరీర్ అనేది మౌల్డ్ చేసుకుంటున్న వాళ్ళైతే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళేందంటే మెడికల్ స్టూడెంట్స్ అనుకుందాం. వీళ్ళకు ఏ రకమైన విద్య కావాలి అనే విధంగా. లేకపోతే ఏందంటే కొంతమంది స్టూడెంట్స్ వొకేషనల్ స్టూడెంట్స్ ఉన్నారు. వృత్తి విద్య. వీళ్ళకి ఏ రకమైన విద్యను అందించాలనేది అలా స్టూడెంట్ సెంట్రిక్‌గా ఫిన్లాండ్‌లో ఇవ్వబడుతున్నటువంటి ఎడ్యుకేషన్. నెక్స్ట్ జర్మనీ ఏందనంటే ఇండస్ట్రీ అండ్ ఎడ్యుకేషన్ 2 ఇండస్ట్రీ ఉంటుంది. ప్లస్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయి గదా! విద్యా సంస్థలకి రెండిటికి మధ్య అనుసంధానం అనమాట. అంటే ఇండస్ట్రీకి సంబంధించిన ఏ ఏ టెక్నాలజీ టెక్నికల్ నాలెడ్జ్ అవసరం ఉందో అలాంటి స్టూడెంట్స్‌ని మాకు కావాలి. సో, అలాంటి కోర్సెస్‌ని ఎడ్యుకేషన్‌లో సిలబస్‌గా పెట్టాలి అని ఆ రకమైన విద్యను జర్మనీ అందిస్తుంది. మన అమెరికాలో ఏందంటే యాక్చువల్‌గా తెలుసు మనకి పరిశోధన ఫండింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. యూనివర్సిటీ ప్లస్ ఇండస్ట్రీస్ అన్నమాట. ఇక్కడ ఏందంటే బేసిక్‌గానే అంటే స్కూల్ ఉన్నప్పుడే ఇండస్ట్రీ ప్లస్ ఈ స్కూల్స్ అంటే ఎడ్యుకేషన్ అనేది 2 కంబైన్డ్ అయ్యి జరుగుతుంది జర్మనీలో. అమెరికాలో మాత్రం ఏందనంటే రీసెర్చ్ ఫండింగ్ జరుగుతుంది. ప్లస్ యూనివర్సిటీ, ఇండస్ట్రీస్ అనేవి కొలాబరేట్ అయ్యి ఉంటాయి. జపాన్‌లో మాత్రం టెక్నాలజీ ఆధారితం. ఎందుకంటే మనం ప్రతి టెక్నాలజీ కూడా మనం మేడ్ ఇన్ జపాన్ అని చూస్తాం. ఎందుకంటే వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్‌లోనే అలాంటి ఒక విధానం అనేది ఉంది. ఇదయిపోయింది. నెక్స్ట్ మనం రాయాల్సింది ఏంటంటే వే ఫార్వర్డ్ ఖచ్చితంగా ప్రతి ఆన్సర్‌లో కూడా మనం ఈ వే ఫార్వర్డ్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఏందంటే ఫస్ట్ పరిశోధన ప్రోత్సాహం, పరిశోధన నిధులు కేటాయించడము, ప్లస్ ఫెలోషిప్‌లు ఇవ్వడం ఎవ్రీ ఇయర్ జరుగుతుంటే స్టూడెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి ఒక క్యూరియాసిటీ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ ఫ్యాకల్టీ అభివృద్ధి. ఆహ్, ప్రెజెంట్ యూనివర్సిటీలో గాని, రిమైనింగ్ ఇంజినీరింగ్ కాలేజ్ అండ్ మెడికల్ కాలేజ్‌లో ఏందంటే, వాళ్ళు ఎప్పుడో ఒక 20 ఇయర్స్ బ్యాక్ వాళ్ళ యొక్క రిక్రూట్‌మెంట్ జరిగితే, ప్రెజెంట్ టెక్నాలజీకి సంబంధించి ఆహ్, టెక్నాలజీని వాళ్ళు అడాప్ట్ చేసుకోవడంలో వెనుకబడి ఉన్నారు. సో, ఇక్కడ ఏందనంటే స్టూడెంట్‌కి ప్లస్ స్టూడెంట్స్‌కి, ఫ్యాకల్టీకి మధ్య ఒక గ్యాప్ అనేది ఏర్పడుతుంది. ఈ గ్యాప్ ఎలాంటి గ్యాప్ అనంటే టెక్నాలజీతో కూడిన గ్యాప్ అనమాట. సో, ఇక్కడ ఏం చేయాలంటే ఫ్యాకల్టీ కూడా వాళ్ళకి ఏందంటే శిక్షణ కార్యక్రమాలు ఇవ్వడం, వాళ్ళ యొక్క అసెస్‌మెంట్ అనేది ఎవ్రీ అంటే డే బై డే వాళ్ళ యొక్క ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క మూల్యాంకనం అనమాట. అసెస్‌మెంట్ అనేది కంపల్సరీ. నెక్స్ట్ పరిశ్రమ, విద్యా అనుసంధానం, నెక్స్ట్ డిజిటల్ లెర్నింగ్ ఎమ్యూనిటీస్ కల్పించడము, నాణ్యత అంచనా ఇవన్నీ ఏందంటే మనం వే ఫార్వర్డ్‌లో రాస్తామనమాట. ఇదండి ఫస్ట్ మనం ఏం రాస్తామంటే పరిచయం. పరిచయంలో ఇంట్రడక్షన్‌లో ఏం రాస్తాము అనంటే భారతదేశం యొక్క ప్రెజెంట్ ఇండియాలో అంటే యూత్ పాపులేషన్ ఉన్న దేశాల్లో భారతదేశం కూడా ఒకటి. దేశంలో 18-35% జనాభా ఉన్న వాళ్ళు 35 సంవత్సరాల వయసున్న యువ జనాభా 65% కలదు. అలాగే గ్రాస్ ఎన్రోల్‌మెంట్ రేషియోలో భారతదేశం భారతదేశంలో గ్రాస్ ఎన్రోల్‌మెంట్ రేషియో 2025 నాటికి ఏఐఎస్‌హెచ్‌ఈ ఆల్ ఇండియా సర్వే ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ప్రకారం కేవలం 32% మాత్రమే ఉన్నది. ఒకవేళ కంపారిటివ్ కింద రాసుకోవాలనుకుంటే యూఎస్ఏలో 80%, యూకేలో 70%, చైనాలో 58%, కానీ భారతదేశంలో మాత్రం 32% ఉందని చెప్పి ఇస్తాము. ఇంతవరకు ఇంట్రడక్షన్ అయిపోయింది. నెక్స్ట్ ఓవరాల్‌గా మనం ఏం రాద్దాం ఒకసారి చూద్దాం. జస్ట్ ఒక రీక్యాప్ అనమాట. ఫస్ట్ ఏం చేస్తాము మనం సారీ పరిచయం రాస్తాం. పరిచయంలో ఏం రాస్తాం అనంటే ఇది ఇప్పుడే చెప్పాం కదా! భారతదేశంలో అంటే ప్రపంచంలో యువ జనాభా ఉన్న దేశాల్లో భారతదేశం ఒకటి. 18-35 సంవత్సరాల జనాభా భారతదేశంలో 65% ఉన్నారు. గ్రాస్ ఎన్రోల్‌మెంట్ రేషియో 2025 ఏఐఎస్‌హెచ్‌ఈ
నివేదిక ప్రకారం ఎంత ఉంది? 32% మాత్రమే కలదు. ఇది ప్రపంచ దేశాల్లో గమనిస్తే భారతదేశం చాలా తక్కువగా ఉన్నది. ఇంతవరకు మనం ఇంట్రడక్షన్ రాస్తాం. నెక్స్ట్ బాడీ పార్ట్‌లో ఏం రాస్తాము? బాడీ పార్ట్ ఇక్కడ ఏం రాస్తామంటే ప్రజెంట్ ఉన్న ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయి? ఎడ్యుకేషన్‌కి సంబంధించి, రీసెర్చ్‌కి సంబంధించి ఫండ్స్ తక్కువగా ఉన్నాయి. విద్య అనేది ప్రస్తుత అవసరాలకు అనుకూలంగా లేదు. న్యాక్ సంబంధించి సర్టిఫికేషన్ దేశంలో ర్యాంక్ ఎలా ఉన్నది? ప్లస్ ఎన్ఐఆర్ఎఫ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్లో ఎన్ని ఉన్నాయి? ప్లస్ క్యూఎస్ ర్యాంకింగ్స్లో ప్రపంచంలో 2000 విశ్వవిద్యాలయాలకు గాను భారతదేశంలో కేవలం 3 ఉన్నాయి. ఇలా దీనికి సంబంధించి నెక్స్ట్ మరి ప్రభుత్వం యొక్క చర్యలు లేదా సంస్కరణలు ఏమున్నాయి? మరి సంస్కరణలు ఏమున్నాయి? ఫస్ట్ మనం ఏం రాస్తాము? జాతీయ విద్యా విధానం ఎన్ఈపి 2020 అనేది తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ ఆర్యుఎస్ రాష్ట్రీయ ఉच्चतर శిక్షా అభియాన్ ఉంది కదా, రూసా రాష్ట్రీయ ఉच्चतर శిక్షా అభియాన్. ఇదేంది? యూనివర్సిటీకి సంబంధించిన ఫండ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ నాక్ సర్టిఫికేషన్, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్, ఇవన్నీ ర్యాంకింగ్ సంబంధించి ఈ సంస్థల ఏర్పాటు, యూజీసీ సంస్థలు ప్లస్ ఏఐసిటి వీటన్నింటినీ కూడా ఒకే చట్టం కిందకి తీసుకొని రావడం జరిగింది. ప్లస్ స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా మిషన్, ఇవన్నీ ఎడ్యుకేషన్కి సంబంధించి ప్రభుత్వం తీసుకుని వచ్చిన సంస్కరణలు. రాష్ట్రానికి సంబంధించి కూడా మనం 2-3 రాసుకోవచ్చు అవసరమైతే. తెలంగాణలో ఈ గురుకులాల విద్య, ఫీజు రియంబర్స్మెంట్, ఇవన్నీ. అలాగే మనం అంటే ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న విధానాలను మనం ఒకసారి రాసుకుంటే, అమెరికాలో ఎలా ఉంది? అమెరికాలో రీసెర్చ్ ఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ యూనివర్సిటీ స్టూడెంట్స్కి సంబంధించి కొలాబరేషన్ అనేది జరుగుతుంది. జపాన్లో ఎలా ఉంది? టెక్నాలజీకి సంబంధించి విద్య అనేది ఉన్నది స్కూల్ నుంచే. జర్మనీలో ఎలా ఉంది అని అంటే విద్యా పరిశ్రమల అనుసంధానం, కొలాబరేషన్ విత్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఇండస్ట్రీ. ఇండియాలో మాత్రం ఎలా ఉన్నది అని అంటే కేవలము మార్కెట్ అవసరాలకు అనుగుణంగా లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విధానాలను ఒకసారి చూసుకుంటే, అయితే మనం ముందుకు వెళ్ళే అంటే పరిష్కార మార్గం ఏం చూస్తాం? ముందుకు వెళ్ళే మార్గము లేదా పరిష్కార మార్గాలు ఏమున్నాయి? పరిశోధనలకు సంబంధించి నిధుల కేటాయింపు. విద్య అనేది ఉమ్మడి జాబితాలో కేంద్రం మరియు రాష్ట్రం 2 కూడా చూడాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ నిధుల కేటాయింపులో మాత్రము కేంద్రం అనుకున్నంత భాగస్వామ్యం అనేది పోషించడం లేదు. ప్రైవేట్ సంస్థల యొక్క జోక్యం అనేది అధికంగా ఉన్నది. ప్లస్ ప్రభుత్వ విద్యా సంస్థలలో నిధుల కొరత ప్లస్ మౌలిక సదుపాయాల కొరత. ఇవి మనం ముగింపులో రాసుకుంటాం. ఇదండి. థ్యాంక్ యూ.